అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. టుడే కరెంట్ అఫైర్ మార్చి పార్ట్ 1 వీడియో చేస్తున్నాను. 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు చేస్తున్నాను. మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు అంటే సనంద్, గుజరాత్ రాష్ట్రంలోన. మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్న హింసపై దర్యాప్తునకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరంటే బల్బీర్ సింగ్ చౌహాన్. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శాశ్వత భవన నిర్మాణానికి మార్చి 1న ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఎక్కడ చేశారండి? అమరావతిలో. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కుకు 9 చీతాలను ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఆన్సర్ ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే బోట్స్వానా. భారత్లో ప్రస్తుతం మొత్తం చీతాల సంఖ్య ఎంత అంటే 48. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భారత్లో ప్రస్తుతం మొత్తం చీతాల సంఖ్య 48. GAIL గెయిల్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరంటే దీపక్ గుప్తా. GAIL గెయిల్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే దీపక్ గుప్తా. గెయిల్ ఫుల్ మీన్స్ ఏమంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గెయిల్ స్థాపన ఎప్పుడు చేశారంటే 1984. గెయిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనేనీపై అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్ పేరు ఏమి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనేనీపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమి అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇజ్రాయిల్ దేనికి రోరింగ్ లయన్ అని పేరు పెట్టింది? ఇజ్రాయెల్ దీనికి రోరింగ్ లయన్ అని పేరు పెట్టింది. హైదరాబాదులో గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏ నది తీరంలో లేదా సంగమ ప్రాంతంలో నిర్మించనున్నారు? హైదరాబాదులో గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏ నది తీరంలో లేదా సంగమ ప్రాంతంలో నిర్మించనున్నారంటే మూసీ మరియు ఈసీ నదులు కలిసే వద్ద 150 అడుగుల ఎత్తైన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం (2025-26) రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై ఎవరు తమ మొట్టమొదటి రంజీ టైటిల్ను కైవసం చేసుకున్నారు? ఎవరంటే జమ్మూ కాశ్మీర్. 2025-26 రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై ఎవరు తమ మొట్టమొదటి రంజీ టైటిల్ను కైవసం చేసుకున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళు. ఇటీవల ఏ దేశంతో భారత్ $2.6 బిలియన్ల
యురేనియం సరఫరా ఒప్పందం చేసుకుంది. ఇటీవల ఈ దేశంతో భారత్ $2.6 బిలియన్ యురేనియం సరఫరా ఒప్పందం చేసుకుందంటే కెనడా. పురాతన సముద్రం నాగరికతను ఈ తరానికి పరిచయం చేయడానికి రూపొందించిన నౌక ఏది అంటే ఐఎన్ఎస్ కౌండిన్య. పురాతన సముద్ర నాగరికతను ఈ తరానికి పరిచయం చేయడానికి రూపొందించిన నౌక ఏది అంటే ఐఎన్ఎస్ కౌండిన్య. పురాతన సముద్ర నాగరికతను ఈ తరానికి పరిచయం చేయడానికి రూపొందించిన నౌక ఏదంటే ఐఎన్ఎస్ కౌండిన్య. 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా దీన్ని నిర్మించారు. 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా దీన్ని నిర్మించారు. 2025 డిసెంబర్ 29న పోర్బందర్ నుంచి ఒమన్కు వెళ్ళింది. మార్చి 2న ముంబై తీరానికి చేరుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 5వ శతాబ్దపు అజంతా గుహల చిత్రపటాల ఆధారంగా దీన్ని నిర్మించారు. ఇది 2025 డిసెంబర్ 29న పోర్బందర్ నుంచి ఒమన్కు వెళ్ళింది. మార్చి 2న ముంబై తీరానికి చేరుకుంది. భారత్ స్టీల్ సమ్మిట్ 2026 ఏప్రిల్ 16-17న ఎక్కడ జరగనుందంటే న్యూఢిల్లీలో. భారత్ స్టీల్ సమ్మిట్ 2026 ఏప్రిల్ 16-17న ఎక్కడ జరగనుందంటే న్యూఢిల్లీలో. పర్యావరణానికి హాని కలగకుండా ఉక్కును ఉత్పత్తిపై చర్చ. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడంటే మార్చి 3, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. దీని థీమ్ ఏమి అంటే ఔషధ మరియు సుగంధ మొక్కలు, ఆరోగ్యం, వారసత్వం మరియు జీవనోపాధిని పరిరక్షించడం దీని ఉద్దేశం అన్నమాట. గ్లోబల్ టెలికాం రంగంలో అత్యున్నతమైన GSMA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చినారండి? గ్లోబల్ టెలికాం రంగంలో అత్యున్నతమైన GSMA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చినారంటే సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ ఫౌండర్. ఎవరికంటే సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ వాళ్ళకి ఇచ్చినారు అన్నమాట. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇటీవల విడుదల చేసిన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరంటే డాక్టర్ ధీరజ్ కాకాడియా. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇటీవల విడుదల చేసిన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరంటే డాక్టర్ ధీరజ్ కాకాడియా. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఎవరంటే కేంద్ర కార్మిక, ఉపాధి మరియు యువజన వ్యవహారాల మంత్రి. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఎవరంటే కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల మంత్రి. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్ 25 నాటికి ఎన్ని కోట్లు అని TRAI నివేదిక తెలిపింది. ఎంత అండి? 102.86 కోట్లు. TRAI అంటే ఏమంటే దీని ఫుల్ ఫీల్ ఏమంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. లోక్సభ సభా హక్కుల కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే రవిశంకర్ ప్రసాద్. లోక్సభ సభా హక్కుల కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే రవిశంకర్ ప్రసాద్. భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరు? భారత
భారత్ పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరంటే అలెగ్జాండర్ స్టబ్. ఎవరండి? అలెగ్జాండర్ స్టబ్. బాలల్లో ఊబకాయాన్ని నిరోధించాలని ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రపంచ దేహ స్థౌల్య నిరోధ సమాఖ్య తెలిపింది. ఎప్పటికంటే 2030 నాటికి. 2040 నాటికి భారత్లో 2 కోట్ల మంది బాలలు ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా. ఇటీవల సైలెంట్ వ్యాలీలో ఏ జీవికి చెందిన 2 కొత్త జాతులను కనుగొన్నారు. ఏదంటే వానపాము. ఇవి ఏదంటే పురాతన వానపాము జాతులు కనుగొన్నారు. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. రైసీనా డైలాగ్ 2026 మార్చి 5-7 వరకు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఇది భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక అంశాలపై భారత్ నిర్వహించే అంతర్జాతీయ సదస్సు. దీని థీమ్ ఏమంటే సంస్కార, అట్రేషన్, అకామిడేషన్, అడ్వాన్స్మెంట్. అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవం ఎప్పుడంటే మార్చి 5. అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవం మార్చి 5. ఆంధ్రప్రదేశ్లో టీఎఫ్ఆర్ రేటు 1.5 మాత్రమేనని 2021 గణాంకాలు. కావున టీఎఫ్ఆర్ను ఎంతకు పెంచాలని ఏపీ సీఎం తెలిపారు. 2.1. టీఎఫ్ఆర్ అంటే ఏమంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. దీన్ని ఏమంటే సంతానోత్పత్తి రేటు. టీఎఫ్ఆర్ 2.1 ఉంటేనే ఆ దేశ జనాభా ఒక తరం నుంచి మరో తరం స్థిరంగా ఉంటుందని అర్థం. అంటే మన రాష్ట్రంలో ఏంటంటే 0 నుంచి 6 సంవత్సరాల చిన్నపిల్లలు జనాభా తక్కువగా ఉందన్నమాట. ముసలి వాళ్ళ జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ను పెంచాలని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఫెర్టిలిటీకి 50% సబ్సిడీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుంది. దేశంలోని సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఏడీసీసీబీ ప్రథమ స్థానం సాధించింది. ఏదంటే కరీంనగర్ డీసీసీబీ. డీసీసీబీ ఏంటంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ కోఆపరేటివ్ బ్యాంక్. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో ఏ 2 జనగణన చిహ్నాలను హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఏదంటే ప్రగతి, వికాస్. ఈ చిహ్నాలు 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకలు. తెలంగాణ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారంటే శివప్రతాప్ శుక్లా. స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించాలంటూ విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతుగా ఎంతమంది సభ్యులు లేచి నిలబడితే ఓటింగ్ జరుగుతుంది? స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించాలంటూ విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతుగా ఎంతమంది సభ్యులు లేచి నిలబడితే ఓటింగ్ జరుగుతుందంటే 50 మంది సభ్యులు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న స్టాండ్ విత్ హర్
స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ఏ లక్ష్యంతో ప్రారంభించబడిందంటే మహిళా భద్రత, పురుషుల బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ఏ లక్ష్యంతో ప్రారంభించబడిందంటే మహిళా భద్రత, పురుషుల బాధ్యత. హురూన్ ఇండియా గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచ కుబేర్ల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఎన్నో స్థానంలో అంటే 3వ స్థానం. ప్రపంచ కుబేరుడు ఎవరంటే ఎలాన్ మస్క్. ఆసియాలో కుబేరుడు ఎవరంటే ముఖేష్ అంబానీ. పిఎం ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం 2011-12 నుంచి 2023-24 మధ్య కాలంలో పొగాకుపై తలసరి వ్యయం ఎంత పెరిగింది? గ్రామీణ ప్రాంతాల్లో అయితే 58%, పట్టణ ప్రాంతాల్లో అయితే 77% పెరిగింది. ఎంత వయసు లోపులో ఉండే వారికి సోషల్ మీడియా బ్యాన్ అని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయంటే ఏపీ ప్రభుత్వం 13 ఏళ్లలోపు, కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు అని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులు చూద్దాం ఎవరెవరికి వచ్చిందో. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయికి వచ్చింది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం తండేల్కి వచ్చింది. ఉత్తమ నటుడు ఎవరంటే నాగ చైతన్య, తండేలు. ఉత్తమ నటి ఎవరంటే రష్మిక, ద గర్ల్ ఫ్రెండ్. ఏపీను గంజాయి మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమంటే ఆపరేషన్ వజ్ర ప్రహార్. 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ విజేత ఎవరంటే భారత్. న్యూజిలాండ్పై గెలుపు ఎవరిది అంటే భారత్ది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే సంజు సామ్సన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే మార్చి 8. దీని థీమ్ ఏమంటే రైట్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే మార్చి 8. దాని థీమ్ ఏమంటే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇటీవల నియమితులైన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వాళ్ళ పేరు రాష్ట్రం. శివప్రతాప్ శుక్లా ఏ రాష్ట్రానికి గవర్నర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి. జిష్ణుదేవ్ వర్మ ఏ రాష్ట్రానికి అంటే మహారాష్ట్రకి గవర్నరు. ఆర్ఎన్ రవి ఏ రాష్ట్రానికంటే పశ్చిమ బెంగాల్కి. కవీందర్ గుప్తా ఏ రాష్ట్రానికంటే హిమాచల్ ప్రదేశ్కి. వినయ్ కుమార్ సక్సేనా ఏ రాష్ట్రానికంటే లద్దాఖ్. రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ ఏ రాష్ట్రానికంటే తమిళనాడు. అదనపు బాధితులుగా కేరళ కూడైన. నందకిషోర్ యాదవ్ ఏ రాష్ట్రానికంటే నాగాలాండ్. సయ్యద్ అటా హుసేన్ ఏ దానికంటే బీహార్కి. తరుణ్ జిత్ సింగ్ సంధు ఏ రాష్ట్రానికంటే ఢిల్లీకి. వీళ్ళందరూ కొత్తగా గవర్నర్లుగా నియమించబడ్డారు, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. ఆధార్ల త్వరలో ప్రతి వ్యక్తి పేరిట ఏ హెల్త్ అకౌంట్ ఉండనుంది? ఆభా అకౌంట్. ఆభా అంటే ఆయుష్మాన్ భారత్. ఆధార్ల త్వరలో ప్రతి వ్యక్తి పేరిట ఏ హెల్త్ అకౌంట్ ఉండనుందంటే ఆభా. ఆభా ఫుల్ మీన్స్ ఏమంటే ఆయుష్మాన్ భారత్. నేషనల్
సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పి విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఎవరు అంటే పీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటే బాలేంద్ర షా బాలెన్. కుష్ఠవ్యాధిని నివారించిన రెండవ దేశం ఏది అంటే చిలీ. తొలి దేశం జోర్డాన్ 2025లో. కుష్ఠవ్యాధి నిర్వహించిన రెండవ దేశం ఏదంటే చిలీ. తొలి దేశం జోర్డాన్. కుష్ఠవ్యాధి నిర్వహించడంలో జోర్డాన్ మొదటి స్థానంలో ఉంటే చిలీ రెండవ స్థానంలో ఉంది. ఆయుధ దిగుమతుల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ స్థానం ఉక్రెయిన్. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా ఎంత అంటే 8.2. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా ఎంత అంటే 8.2%. యాక్సిస్ బ్యాంక్ ద మిస్సింగ్ ఆఫ్ నివేదిక ప్రకారం మహిళల ఉపాధి రేటు ఎంత అంటే 20%. భారత్లో పొగాకు వినియోగం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంత శాతం పెరిగిందంటే గ్రామీణ ప్రాంతంలో 33%, పట్టణ ప్రాంతంలో 15% పెరిగిందనమాట. పొగాకు వినియోగం శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే త్రిపుర. త్రిపుర రాష్ట్రంలో పొగాకుని ఎక్కువగా వినియోగిస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత శాతం పొగాకు వినియోగం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో 29%, తెలంగాణలో 26.6%. కునో పార్కులో 5 చీతాలకు జన్మనిచ్చిన చీతా జ్వాల దేశంలో చీతాల సంఖ్య ఎంతకు చేరిందంటే 53కు. 48 ఉండేది, మొన్న 5 పిల్లలకు జన్మనిచ్చింది కాబట్టి మొత్తం 53 అయినాయి. పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అంటే ఈయన ఎవరంటే నీతి ఆయోగ్ మాజీ చైర్మన్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. ఈయన నీతి ఆయోగ్ మాజీ చైర్మన్. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏ కాలానికి వర్తిస్తాయి? ఏ కాలానికంటే 2026-27 నుంచి 2030-31 వరకు. 15వ ఆర్థిక సంఘం ఉపయోగించిన పన్ను ఆర్థిక కృషి స్థానంలో కొత్తగా ఏ పరామితిని చేర్చారు? ఏదంటే జీడిపికి సహకారం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది అంటే 2028 డిసెంబర్ వరకు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించిందంటే 2028 డిసెంబర్ వరకు. ఇటీవల అంతర్జాతీయ మలేరియా సదస్సు 2026 ఎక్కడ జరిగింది? ఇటీవల అంతర్జాతీయ మలేరియా సదస్సు 2026 ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ NHGCI మార్చి 2026 ప్రకారం అత్యధిక పచ్చదనం గల రాష్ట్రంగా ఏది నిలిచిందంటే అస్సాం. నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ NHGCI మార్చి 2026 ప్రకారం అత్యధిక పచ్చదనం గల రాష్ట్రంగా ఏది నిలిచిందంటే అస్సాము. రహదారుల పక్కనే ఉన్న పచ్చదనానికి శాస్త్రీయంగా కొలవడం జరిగింది. అంటే రహదారుల వెంబడి పచ్చదనాన్ని ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో ఉందన్నమాట.
రైతు డిస్కమ్ పేరుతో మూడో డిస్కమ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ. NSPDCL 2, SPDCL 3 రైతు RYTHU. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచీలో 2023-24 తెలంగాణ మరియు ఏపీ స్థానం ఎంత అంటే తెలంగాణ 7వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానం. ఫోర్బ్స్ బిలియనీర్ల 2026 జాబితా ప్రకారం భారత్లో ఎంతమంది కుబేర్లు ఉన్నారంటే 229 మంది కుబేర్లు ఉన్నారన్నమాట. ఫోర్బ్స్ బిలియనీర్ల 2026 జాబితా ప్రకారం భారత్లో ఎంతమంది కుబేర్లు ఉన్నారంటే 229 మంది ఉన్నారు. 2000 కాదు, 229 మంది. అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు సిద్ధం చేస్తున్నాయి. ఏ ప్రక్రియ అనుసరించాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియనే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తొలగించే ప్రక్రియ 2 ఒకటే అన్నమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియనే. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు సిద్ధం చేస్తున్నాయి. ఏ ప్రక్రియ అనుసరించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియనే. లోక్సభలో 100 మంది సభ్యుల సంతకం, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకం. ఆయా సభల్లో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్కు హాజరైన వారిలో 2/3 మంది మద్దతు ఇవ్వాలి అన్నమాట. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే జస్టిస్ లిసా గిల్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే జస్టిస్ లిసా గిల్. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24 నుంచి. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం వినియోగించే దేశం ఏదంటే చైనా. భారత్లో అత్యధికంగా బియ్యం వినియోగించే రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్. ముడి చమురు సరకు రవాణా నౌకలు ఇటీవల ఏ జలసంధి ద్వారా వార్తల్లో నిలుస్తుంది అంటే హార్ముజ్ జలసంధి. ముడి చమురు సరకు రవాణా నౌకలు ఇటీవల ఏ జలసంధి ద్వారా వార్తల్లో నిలుస్తుందంటే హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధి ఉత్తర తీరంలో ఇరాను, దక్షిణ తీరంలో UAE మరియు ఒమన్. హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత పర్షియన్ గల్ఫ్ నుండి మహాసముద్రాల్లోకి ప్రవేశించడానికి ఇది ఏకైక మార్గం. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20-30% ఈ జలసంధి గుండా వెళ్తుంది అన్నమాట. దాదాపు 100% అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే చండీగఢ్. 100% అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే చండీగఢ్. ఇటీవల 2025 సంవత్సరానికి గాను 60వ జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్నది ఎవరంటే ఆర్ మైర్ ముత్తు, తమిళ కవి. 11 లక్షల నగదు ప్లస్ వాగ్దేవి కాంస్య విగ్రహం ప్లస్ ఫలకం
ప్లస్ సరస్వతీదేవి. ఇవన్నీ సర్వ. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ 1970, శ్రీమద్ నారాయణ కల్పవృక్షము. సి నారాయణ రెడ్డి 1988, విశ్వంబర. రావూరి భరద్వాజ 2012, పాకుడు రాళ్ళు. ఇటీవల ఏ దేశం భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలుకు ఒప్పందం చేసుకుందంటే ఇండోనేషియా. ఇటీవల ఏ దేశం భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలుకు ఒప్పందం చేసుకుందంటే ఇండోనేషియా. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026లో అచీవర్ కేటగిరీలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే ఒడిషా. చిలీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం అంటే పోస్ ఆంటోనియా కాస్ట్. అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడంటే మార్చి 14. పై దినోత్సవం కూడా పైని కనుగొనేది కూడా మార్చి 14. దీని థీమ్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ హోప్స్. భారత్ మరియు సీషెల్స్ మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాల పేరు ఏమి అంటే లామిటివై, LAMITIYE 2026. అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసం పేరు ఏమంటే ఫ్రీడమ్ షీల్డ్ 26. పరిశ్రమ అనే మాటను నిర్వహించే అంశంపై 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎవరి నేతృత్వంలో విచారణ ప్రారంభించిందంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. BCCI నామన్ అవార్డు 2026. పాలి ఉమ్రీగర్ అవార్డు ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్ శుభ్మన్ గిల్. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ ఎవరంటే స్మృతి మందాన. కోల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పురుషులు రాహుల్ ద్రవిడ్ మరియు రోజర్ బిన్నీ. BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మహిళలు ఎవరంటే మిథాల్ రాజ్. థ్యాంక్ యూ అండి.